తెలంగాణలో కాంగ్రెస్ అరాచక పాలన కొనసాగుతోంది. కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డిని దారుణంగా హత్య చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, ఇక్కడ డెడ్ బాడీతో శ్రీధర్ రెడ్డి డెడ్ బాడీతో ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ నేతలంతా కూడా ఇక్కడ బైఠాయించారు, ధర్నా చేస్తా ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో, తర్వాత ఈ పరిపాలన ఏం జరుగుతా ఉంది? మనం వరుస పరిపాటిగా మారింది, ఏం చెప్తారు సార్? మొత్తం కూడా దీనికి కారణం జూపల్లి కృష్ణారావు మంత్రి గారే. ఆయన అండదండలు చూసుకొని ఈరోజు ఘోరంగా మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులను, బీరం హర్షవర్ధన్ రెడ్డి గారి అనుచరులను వీళ్ళందరినీ కూడా హతమార్చే కుట్ర చేస్తున్నారు. వీళ్ళందరూ 4 నెలల ముందరనే వారికి వీళ్ళందరికీ కూడా వార్నింగ్లు వచ్చినాయి. ఇలా పేరు చెప్పి మరి చంపుతా ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి. నేను హర్షవర్ధన్ రెడ్డి గారు, మరి జనార్దన్ రెడ్డి గారు, బాలరాజు గారు మొన్న డీజీపీ గారిని కలిసి వచ్చి 10 రోజులు కూడా కాలేదు. 10 రోజుల్లో మేము ఆయన క్లియర్గా చెప్పినాం, ఈ ఏరియా అంతా కూడా జూపల్లి కృష్ణారావు గారు అరాచకం సృష్టిస్తున్నారు, అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, అసలు ప్రాణాలకు రక్షణ లేదు, ఏమంటారు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బతుకుతున్నారని చాలా క్లియర్గా డీజీపీకి చెప్పినా కూడా ఈరోజు లేదు. ఈరోజు అక్క చెప్పినట్టుగా ఇలా హోంమంత్రి, ముఖ్యమంత్రి ఇద్దరు హోంమంత్రి మరి సార్ ఆయన ముందు సీఎం అంటారు, ముఖ్యమంత్రి అంటాడు, పేగులు మెడకేసుకుంటా అంటాడు, రక్తం అంటాడు, మటన్ ఆయన ఆ మాటలు అన్నాక వీళ్ళు మంత్రులకు ఇవే నేర్పిండి. ఆయన మంత్రులు చంపామని మేము ఎలా బతకాలా? మేము బయటికి రావాలంటే మాకు భయంగా ఉంది. మేము భయం, మాకు రక్షణ ఏది? మీరు చెప్పండి సార్. కేటీఆర్ గారు స్వయంగా ముందు మాట్లాడతాను చెప్తా ఉన్నారు, చెప్పండి అమ్మా, అసలు ఏం జరుగుతుంది? అసలు సార్ 5 నెలల నుండి మేము భయంతో బతుకుతున్నాం. ఎలక్షన్ లో కూడా ధైర్యంగా తిరగలేకుంటున్నాం. ఎక్కడ అన్ని భయంతోనే ఒకరిని వార్నింగ్, ఒకరిని ఏదో ఒకటి చేస్తున్నారు, దాన్ని బట్టి మేము వెనకడి చేస్తున్నాము. ఇవాళ మా ముఖ్య నాయకుడు ఆ ఊర్లో మెయిన్ లీడరు, మాకు మండలం లీడరు, ఆయనను గొంతుతో అంత నరికిందంటే అది మాకు షాంపిల్ చూపించిండు. ఆల్రెడీ జడ్పీటీసీ గారికి వార్నింగ్ ఉంది, నాకు వార్నింగ్ ఉంది సార్. ఈ 2 వార్నింగ్లు ఉన్నాయి. అందుకు మేము భయంతోనే ఇంత తెగిస్తున్నాము. మేము బతకాలంటే మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందో, అక్కడ మంత్రి పదవి ఉండాలన్నా ఉండకూడదా మేము రేవంత్ రెడ్డితోనికే పోతాం. ఇది మీరు నేర్పించి పంపి, ఈ సంస్కృతి నేర్పి మంచులో చంపవని నువ్వు మంత్రి పదవి ఇచ్చి పంపినావా అని మేము అడగాలనుకుంటున్నాం. మేము వెళ్తాం ఆయన దగ్గరికి, ఆయన దగ్గరికి వెళ్తాం, ఆయన దగ్గరనే కూర్చుంటాం. మేము మా మండలం మొత్తం పోతాం. మేము బతకాలన్నా లేదంటే నీ ఇంటి ముందర కూర్చుంటాం, నువ్వు సాకు. ఇక్కడ మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహంతో వ్యక్తం చేసినట్టు పరిస్థితి కనిపిస్తోంది. స్వయంగా కేటీఆర్ గారే ఇక్కడ ఈ డెడ్ బాడీ ముందు వచ్చేసి ధర్నా చేసినటువంటి వాళ్ళను ధర్నా విరమించండి, వాళ్ళను పరామర్శించడానికి వెళ్దామని చెప్పేసి పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పూర్తిగా బీఆర్ఎస్ శ్రేణులను అడిగి కూలంకుషంగా అసలు ఏం జరిగింది, ఏం జరుగుతూ ఉంది నియోజకవర్గంలో, అసలు ఎందుకు ఈ వరుస హత్యలు జరుగుతూ ఉన్నాయి, వరుస దాడులు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్వయంగా ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులను అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు. ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇక్కడ ఈ ఎవరైతే శ్రీధర్ రెడ్డి మృతదేహం ఉందో ఆ మృతదేహాన్ని పరామర్శిస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో పరామర్శించి ఆ గ్రామానికి ఇప్పుడు వెళ్లే క్రమంలో మనం చిన్నంబావి దగ్గర ఉన్నాం. ఈ చిన్నంబావి దగ్గర ఇక్కడ కేటీఆర్ గారు స్వయంగా నడుచుకుంటూ వాళ్ళ శ్రేణులతో వస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు, అరాచకాలను పూర్తి కూడా అంటే వీటిని ఖండించకపోతే, వీటిని ఆపకపోతే బీఆర్ఎస్ పార్టీ కూడా రాబోయే రోజుల్లో తగిన కార్యక్రమాన్ని చేపడుతుందని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధులకు హెచ్చరికలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ హెచ్చరికల నేపథ్యంలో వాళ్ళు భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. ఎవరు కూడా భయపడవద్దు, మీకు అందరికీ అండగా మేము ఉంటామని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ గారు స్వయంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణుల్లో మనోధైర్యాన్ని నింపుతున్నారు. ఎవరు కూడా భయపడవద్దు, ఇది తాత్కాలికంగా అంటే భయపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు, ఎవరు కూడా భయపడవద్దు అని చెప్పేసి మనం ఇక్కడ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్వయంగా కేటీఆర్ గారు నడుచుకుంటూ ఇప్పుడు లక్ష్మీపల్లి గ్రామానికి వెళ్తా ఉన్నారు. అక్కడ మృతదేహానికి నివాళులర్పించి, భౌతికాయానికి నివాళులర్పించిన తర్వాత అంత్యక్రియలు కూడా పాల్గొనే అవకాశం ఉంది. మొత్తానికి కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇవి పరిపాటిగా మారినాయి. అసలు చాలా మంచి వ్యక్తి సౌమ్యుడిని ఇట్లా హతమార్చడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి ప్రతి ఒక్క గొంతు కూడా ఇక్కడ నిలదీస్తూ ఉంది. కాంగ్రెస్ పరిపాలన 6 నెలల పరిపాలనలో ఇంత దుర్మార్గం చేయడం మరి దారుణం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో మనం
ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఇప్పుడు కేటీఆర్ గారు స్వయంగా నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. లక్ష్మీపల్లికి వెళ్తా ఉన్నారు. వాళ్ళ శ్రేణులు కూడా భారీగా బీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడికి తరలి వచ్చారు. ఇక్కడ పూర్తి స్థాయిలో జూపల్లికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. మంత్రి జూపల్లి అండదండతో ఇదంతా జరుగుతూ ఉందని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఇక్కడ మంత్రి జూపల్లి అండదండలతో ఇదంతా జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.